హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ పులిసిన దోసపిండితో క్రిస్పీ అండ్ టేస్టీ పునుగులు. మనలో చాలామంది మహిళలు టైం ఉండదనో, పదే పదే చేయడానికి ఓపిక లేకనో 5-6 రోజులకి సరిపడ దోసపిండిని ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పిండి బాగా పులిసిపోతుంది. దాంతో ఏం చేయాలో తెలియక బయట పడేస్తుంటారు. కానీ ఇకపై దోసపిండిని బాగా పులిసిపోతే పడేయకుండా ఇలా పునుగులు చేసుకోండి. క్రిస్పీగా, టేస్టీగా, భలేగా వస్తాయి. పిల్లలకైతే ఇవి చాలా నచ్చుతాయి. మరి ఆలస్యం లేకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్నపాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 2 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని పులిసిన దోసపిండిని కప్పున్నర తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి లేదా మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. దాంతోపాటు 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 వేసుకోండి. ఇప్పుడు ఇందులో తరిగిన పచ్చిమిర్చి 2 వేయండి. దాంతోపాటు సన్నగా తరిగిన కరివేపాకు గుప్పెడు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకోండి. మనకి పిండిలో ముందుగానే ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు నానిన శనగపప్పులో నీళ్లు పూర్తిగా తీసేసి శనగపప్పును వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలిసేటట్టు చేత్తో బాగా బీట్ చేస్తూ కలుపుకోండి. పిండి మరీ పలచగా లేకుండా గట్టిగా ఉండేలా చూసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా వీడియోలో చూస్తున్న విధంగా అంతా కలిసేటట్టు కలుపుకొని కావాలనుకుంటే మీరు చిటికెడు వంట సోడాను వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీరు 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపేటంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మనకి పూర్తిగా మీడియం హీట్లో వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా, పునుకుల్లాగా వేసుకోవాలి. వీటిని మీరు మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. పునుగులు మనకి పూర్తిగా గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత జల్లిగంటె సహాయంతో ఆయిల్ పూర్తిగా తీసేసి పక్కనున్న టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్లోకి మార్చేసుకొని ఆయిల్ని పూర్తిగా తీసేసుకోవాలి. ఇలా మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఒకే విధంగా రెండో బ్యాచ్ కూడా వేసుకోవాలి. మనం చేసుకున్న ఈ పునుగులకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం అదే వేడిగా ఉన్న నూనెలో పచ్చిమిరపకాయలకు ఘాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని దాంతోపాటు కొద్దిగా కరివేపాకు వేయించుకుంటే కారంగా తినాలనుకునే వాళ్ళు ఇలా కారంగా పచ్చిమిర్చితో కలిపి కరివేపాకుతో ఎంజాయ్ చేయవచ్చు. ఈ రెసిపీ పిల్లలకైతే చాలా నచ్చుతుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంట్లో అందరికీ ఇలా చేసి పెట్టవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా సాయంత్రం సమయం టీ టైంలోకి ఈ రెసిపీని చాలా సింపుల్గా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఎప్పుడైనా మీరు దోసపిండి పులిసిపోతే పాడేయకుండా ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో నచ్చితే ఒకసారి ట్రై చేసి ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన, క్రిస్పీ అండ్ టేస్టీ పునుగులు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తు మీద క్లిక్ చేయండి. వీటిని మీరు టమాటో చట్నీ లేదా పుదీనా చట్నీ, మీకు నచ్చిన చట్నీతో కలిపి ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా మీరు టమాటో సాస్తో కూడా కలిపి తినొచ్చు. ఏది వద్దు అనుకుంటే ఉత్తవి కూడా తినేసేయచ్చు. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వంటకంతో తిరిగి కలుస్తాను. అంతవరకు సెలవు. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని
కొత్త రుచులను మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది మీ వాణిరెడ్డి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.